నమస్కారం. సిడిఎన్ కబుర్లతో మీ ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ర్యాలీ, పాల్గొన్న ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం, ప్రత్యేక హోదా వచ్చే వరకు ఉద్యమం అంటున్న రామరాజు దామాంకయ్య. పట్టణంలో విషజ్వరాల నుండి ప్రజలను కాపాడండి, అధికారులను అప్రమత్తం చేయాలంటున్న సిపిఎం నాయకులు. జమ్మలపాలెం వద్ద టపాసుల గోడాను దహనం, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చేస్తున్న ధర్నాలో భాగంగా కావలిపట్నంలో ర్యాలీ నిర్వహించారు. రాజధాని శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక హోదా ప్రకటన చేయకపోవడంపై చంద్రబాబు నాయుడు అడగకపోవడంపై ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మౌన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు నారాయణ, ప్రసన్న, కామరాజు, కె శ్రీనివాసులు, కామయ్య, వెంకటేశ్వర రెడ్డి, మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి ప్రత్యేక హోదా కోసం అడిగినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు కాబట్టి ఈ హక్కు కోసం మనం నిరంతరం పోరాటం చేద్దాం. రండి, కదలి రండి, కలిసి రండి. శంకుస్థాపన కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అట్టహాసంగా మొదలుపెట్టినటువంటి శంకుస్థాపన కార్యక్రమంలో కనీసం ఈ ఆంధ్రుల యొక్క జీవితాలతోటి కనీసం హామీ కూడా ఇవ్వలేనటువంటి ఈరోజు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు దయచేసి అందరూ గుంపుగా కాకుండా అందరూ నలుగురుగా లేరుగా నిదానంగా పెళ్లి రావాల్సిందిగా కోరుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి సమక్షంలో ప్రత్యేక హోదా కోసం నరేంద్ర మోడీ గారు ఏ మాట కూడా హామీ ఇవ్వాలన్న దాని కోసం నిరసన కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. రాజధాని శంకుస్థాపన కార్యక్రమంలో 5 కోట్ల ఆంధ్రులు ఎదురు చూసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మాట ప్రత్యేక హోదా మాట రానందున వారు ఢిల్లీ నుంచి తెచ్చినటువంటి మట్టి నీళ్లు ఆ 2 చంద్రబాబు నాయుడు గారికి అందించి నమస్కారం పెట్టి, మీరు అడిగింది నీరు బట్టే కాబట్టి ఈ నీరు బట్టి. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రధాని ఎటువంటి హామీలు ఇవ్వకపోవటం అన్యాయమని, చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్రానికి ఏమీ అడగకపోవటం బాధాకరమని, అలాగే కావలిపట్నంలో విషజ్వరాలు ప్రబలుతూ ఉంటే డాక్టర్లు, అధికారులు నిమ్మకు నీరెత్తేలా ఉండటం బాధాకరమని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేందుకు తమ పోరాటం ఆగదని తెలియజేశారు. చంద్రబాబు నాయుడు, మోదీ గారు, అదేవిధంగా కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు అందరూ కూడా చాలా అట్టహాసంగా ప్రజాధనంతో ఆ కార్యక్రమాన్ని నిర్వహించి ఈరోజు రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, మోదీ గారు అయితేనేమి ఎటువంటి హామీ లేకుండా ఆ కార్యక్రమాన్ని ముగించడం యావత్ ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలు అందరూ కూడా నిరాశ నిస్పృహలతో చూస్తున్న వేళ ఈరోజు మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కావలి నియోజకవర్గంలో ఈరోజు నిరసన ధర్నా తెలియజేస్తున్నాం. కబడి దొంగ ముఖ్యమంత్రి ఈ ప్రత్యేక హోదా కార్యక్రమాన్ని నీరు కాల్చేదానికి చూస్తా ఉన్నారంటే దీని వెనుక పెద్ద రాజకీయ కుట్ర ఉంది. ఏమిటంటే ఈరోజు నిన్న మోదీ గారు రావడం జరిగింది, అదేవిధంగా తెలంగాణ నుంచి కేసీఆర్ కూడా రావడం జరిగింది. ఎందుకు వచ్చారనుకున్నారు? ఈరోజు 400 కోట్లతోటి ప్రతి సొమ్ముని వృధా చేసి పెద్ద హంగామా
మినిస్టర్గా సీఎంల సమక్షంలో మోదీ గారు రాజకీయంగా ఇద్దరికి కాంప్రమైజ్ చేసేదానికి వచ్చిన ప్రోగ్రామ్ లాగే ఉంది. కానీ రాష్ట్రానికి ఏదో ఇస్తారు అని ప్రతి ఒక్కరు తెలుగు ప్రజలంతా కూడా టీవీలకు అతుక్కొని చాలా మంది ఆ కార్యక్రమానికి పోయి చూడటం జరిగింది. కానీ మోదీ ఇచ్చింది రాష్ట్రకి ఒక చెమ్ము నీళ్లు, ఒక చెమ్ము మట్టి వేసుకొచ్చి ఇదిగో ఇది ఇస్తున్నాను, మీరు మీ రాజధాని నిర్మించుకోండి అంటే ఈ బుద్ధిమాన చంద్రబాబు నాయుడు చూస్తా ఉన్నాడంటే ఈ తెలుగుదేశం మంత్రులు ఇంకా గవర్నమెంట్ లో కొనసాగుతున్నారంటే సిగ్గుచాలని కూడా తెలియజేస్తాను. ఎక్కడ చూసినా కూడా విషజ్వరాలతోటి ప్రజలంతా తయారైపోతా ఉంటే ఈరోజు డాక్టర్ అయ్యాక హాస్పిటల్స్ వైద్యం అయ్యాక పేదవాడు నెల్లూరుకో చెన్నైకో పోయి లక్షల్లో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి, అది కూడా ప్రాణాలకి గ్యారంటీ లేని పరిస్థితి. ఈరోజు కావలి నియోజకవర్గంలో 50కి పైగా ఈ డెంగ్యూ జ్వరాలతో చచ్చిపోతూ ఉంటే ఆ సీఎం ఏం చేస్తున్నట్టు వారి కుటుంబాన్ని ఆదుకున్నామా ఏమీ పట్టించుకోకుండా ఇక్కడ అధికారులు ముద్రతో పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక బిర్జి సెంటర్ నందు శుక్రవారం ధర్నా నిర్వహించారు. అనంతరం రాష్ట్రానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి ఏమీ ప్రకటించకపోవడంతో ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు రామరాజు, దామాంకయ్య, బి వెంకటేశ్వర్లు, డేగా సత్యం, బాలకోటయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. చట్టంలో ఆమోదించిన అన్ని అంశాలతో పాటు ఆనాడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కానివ్వండి, ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ కానివ్వండి, వాటిని అమలు చేయాలని నేను కోరుతున్నాము. ఆనాడు పార్లమెంట్లో ఆమోదం పొందడానికి ఇబ్బంది అయినందువల్ల రాజ్యసభలో ఆమోదం పొందడం జరిగింది. అలాగే కేంద్ర మంత్రివర్గం కూడా ఆమోదించబడింది. అయితే కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన అంశాన్ని నీతి ఆయోగ్ ఆమోదించడం లేదని చెప్పి నరేంద్ర మోడీ, అలాగే వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు వంటివి చెప్పడం సన్నాయి నొక్కులు లాంటివి మాత్రమే. నీతి ఆయోగ్ కంటే ముందు ప్రణాళికా సంఘం ఉంది కాబట్టి ప్రణాళికా సంఘం ఏదైతే ఆమోదించిందో ఆ అన్ని అంశాలను పార్లమెంట్ ఆమోదించాల్సిన అవసరం ఉంది. ఇది రాజ్యాంగబద్ధమైన అంశం, ఏ విధంగానూ దాన్ని ఉల్లంఘించడానికి వీల్లేదు. అలాగే దీనికంటే ఇదే మెరుగైన ప్రత్యామ్నాయం కాదు అని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. ఇది మెరుగైన ప్రత్యామ్నాయం కాకపోతే ఏది మెరుగైన ప్రత్యామ్నాయం చంద్రబాబు నాయుడు చెప్పాలి. చంద్రబాబు నాయుడు ఏ అంశాలను బీజేపీ వాళ్ళని అడిగినాడో అవన్నీ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇద్దరు లోపల ఏదో మాట్లాడుకొని దొంగ తోలుకుంటున్నట్టుగా సైలెంట్గా నేను చంద్రబాబు నాయుడు చెప్పినట్టు చేస్తాను చెప్పి నరేంద్ర మోడీ అనటం, మాకు అన్నీ చేస్తాడని ఈయన అనటం, అసలు ఏమీ చేయకుండా పోవటం, పోతా నీళ్లు అంత మట్టి ఇచ్చి వెళ్ళిపోవడం ఏ విధంగానూ ఆంధ్రప్రదేశ్ గౌరవించడం కాదు, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏ అంశాన్ని ఆమోదించడం కాదు. కాబట్టి నరేంద్ర మోడీ ఇప్పటికైనా వెంటనే స్పందించి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వాలని, అలాగే ఉత్తర రాయలసీమకు తూర్పు శ్రీకాకుళం విజయనగరం జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని, ఆ విధంగా ఇవ్వకపోతే ఆ ప్రత్యేక ప్యాకేజీ
కేంద్రం పార్లమెంట్లో అమలు అన్ని అంశాలు సాధించుకునేదానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉద్యుక్తులు అవుతారని ఆ మేరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన వివిధ రాజకీయ పార్టీలతోటి ప్రత్యక్ష కార్యాచరణ కూడా చేసేటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ మొదలుకొని ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు గారు ఆనాడు అధికారంలోకి మేము వస్తే 5 ఏళ్లని నరేంద్ర మోడీ గారు ప్రకటిస్తే కాదు 10 ఏళ్ళు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తామని చెప్పేసి, ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పేసి మరి ఆవేళ పాలక వర్గాలంతా కూడా చెప్పినాయి. ఇవాళ దొంగకు తేలుకుట్టినట్టుగా నరేంద్ర మోడీ ఒక తొట్టు, చంద్రబాబు నాయుడు మరొక వైపు ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజానీకానికి తీరని ద్రోహం తలపెడతా ఉన్నారు. వాళ్ళ బాంధవ్యం ఏమిటో కానీ మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజల 5 కోట్ల మంది ప్రజల యొక్క బాగోగులను వాళ్ళు తొంగలో దొక్కి వాళ్ళ రాజకీయ బంధాలు గడుపుకోవడానికి మాత్రమే వారి యొక్క సంప్రదింపులో వారి యొక్క చర్చలు ఉన్నాయనేటువంటిది అర్థమవుతోంది. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క 5 కోట్ల ప్రజల యొక్క ప్రత్యేక హక్కును, ప్రత్యేక హోదా హక్కును, అలాగే ఆనాడు ప్రకటించినటువంటి రాయితీలన్నింటి కూడా అమలు జరిపించుకోవడానికి ఈయనకు కావలసింది చంద్రబాబు నాయుడికి ప్రచార పటాటం తప్ప కాదు. 1600 కోట్లు ఆడ గోదావరి పుష్కరాలు ఖర్చు పెట్టి జనాన్ని దాదాపు 30 మందిని పట్టని పెట్టుకున్నాడు. అరగంట భాగవతానికి ఇవాళ ప్రత్యేక క్యాపిటల్, మనకు మంచి క్యాపిటల్ కావాల్సిందే. అమరావతి ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోయేదిగా ఉండాల్సిందే. అయితే ప్రజల యొక్క దేనికి ఇవాళ క్యాపిటల్ అనేటువంటిది ప్రజలు లేని క్యాపిటల్, డబ్బు లేని క్యాపిటల్, కేంద్రాన్ని ఒప్పించలేనటువంటి అసమర్థత ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నిటినీ ప్రజల ముందుంచి ప్రత్యేక హోదా సాధించేంత వరకు కూడా జల్దంకి మండలం జమ్మలపాలెం సమీపంలో ఉన్న ఎస్ఎల్ఎన్ టపాసుల గోడౌన్ను గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేశారు. అందిన సమాచారం మేరకు జమ్మలపాలెం వద్ద ఉన్న టపాసుల గోడౌన్ నిర్వాహకులు లేని సమయంలో రాత్రి 2 గంటల సమయంలో గుర్తు తెలియని దుండగులు నిప్పు అంటించడంతో గోడౌన్ పూర్తిగా కాలిపోయింది. గోడౌన్ పూర్తిగా శిథిలమైపోయింది. కావలి రూరల్ సీఐ మధుబాబు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితుడు మాట్లాడుతూ కొందరు వ్యక్తులు కావాలని పనిచేస్తుంటారని అన్నారు. ఈ రాత్రి 1:30
మామూలుగా ఎవరో గుర్తు లేని వ్యక్తులు అన్నారు. సో వాళ్ళకి అనుమానం కూడా ఉంది. వాళ్ళ పేర్లంతా చెప్పుకున్నాం, సార్ స్టేట్మెంట్ ఇచ్చినాము. సో వాళ్ళు వచ్చి మామూలుగా ల్యాండ్ ఇష్యూ వల్ల చిన్న చిన్న గొడవలు ఉన్నాయి. అవి ఉద్దేశంగా తీసుకొని ఎప్పుడు సాగు తెచ్చామో దాన్ని బట్టి వీళ్ళు చూసుకొని నైట్ నిప్పు పెట్టించేస్తారు. మేము లేని పరిస్థితులు చూస్తాం. మేము ఫంక్షన్కి వెళ్ళి ఉన్నాం రాత్రి, మీరు బయటికి వెళ్ళున్నారు కదా అని చెప్పేసి అంత వీలు చేసుకొని నైట్ నిప్పు పెట్టేసి అంత ఇష్యూ క్లియర్ చేశారు. ఎంత 10 lakhs ఉంది, మెటీరియల్ 10 lakhs ఉంది. మెటీరియల్ ఇంకా థింగ్స్ అవన్నీ తీసుకుంటే ఒక 3-4 lakhs మళ్ళీ కట్టుబడి ఎంత ఉంటాయి కదా. సో ఆల్మోస్ట్ మీకు ఎవరి మీద ఉన్నాయి ఎవరు ఈ సైడ్కి వెళ్ళే వాళ్ళు. నెక్స్ట్ ఆపోజిట్లో కూడా ఉన్నారు. అతను ఆల్రెడీ మా బంధువులే, పేరు శ్రీధర్ రెడ్డి. ఈ సైడ్కి వెళ్ళాలి ఎవరు? ఈ బందిలపల్లి బలరామరెడ్డి. బందిలపల్లి బలరామరెడ్డిను వాళ్ళ రిలేషన్స్ వెంకటేశ్వర్లు, బాలాజీ. వీళ్ళ మీద ఆల్రెడీ కేసు కూడా ఫైల్ అయ్యింది జల్దంకి పోలీస్ స్టేషన్లో. ఆల్రెడీ ఏదైనా జరిగిన ఇష్యూ కూడా వీళ్ళ మీదకి వస్తుందని చెప్పి రిటర్న్ స్టేట్మెంట్ కూడా అక్కడ రాసి వచ్చాం. పట్టణంలో విషజ్వరాలు అధికమవుతున్నాయని, వాటి నివారణకు కృషి చేయాలని కావలి డివిజన్ నాయకులకు అధికారులకు తెలిపారు సిపిఎం నాయకులు టి మాల్యాద్రి, కె రామయ్య. శుక్రవారం వారు మీడియాతో మాట్లాడుతూ కావలి డివిజన్ లో వ్యాధుల వలన ఇప్పటికే సుమారు 50 మంది వరకు మృతి చెందారని, వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని అన్నారు. అనంతరం మాట్లాడుతూ నిత్యావసర సరుకుల ధరలు అధికమవుతున్నాయని, వాటి ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. జ్వరాలు కూడా విపరీతంగా ఉన్నాయి. ఈరోజు మా ఇళ్ళ పక్కన ఉన్నటువంటి ఒక అమ్మాయి బాగలేకపోతే నెల్లూరు పోతే ఏ హాస్పిటల్లో ఖాళీ పెట్టలేదు. రామచంద్రారెడ్డి హాస్పిటల్లో పెట్టలేదు. అదేవిధంగా మళ్ళీ ఇంకో 2-3 హాస్పిటల్ తిరిగి ఆఖరికి వచ్చేసరికి ఇంకో హాస్పిటల్కి పోయి అక్కడ చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. కావలి టౌన్లో కానీ జిల్లాలో కానీ విపరీతంగా జ్వరాలుంటే జిల్లా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ వాళ్ళకి ఏం పట్టి పట్టనట్టు వ్యవహరించడం బాధాకరం. గవర్నమెంట్ హాస్పిటల్లో భయంకరమైనటువంటి క్యూ. అదే రకంగా డెంగ్యూ సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి మందులు ఇవ్వడంలో కానీ, తర్వాత పారిశుద్ధ్యాన్ని అభివృద్ధి చేయడంలో కానీ, అదే రకంగా వచ్చేసరికి మంచినీళ్ళు శుభ్రంగా సప్లై చేయడంలో కానీ ప్రభుత్వం పూర్తిగా ఘోరంగా వైఫల్యం చెందడం అనేటువంటిది కనపడుతూ ఉంది. ప్రజలు ఎక్కడికక్కడ ఇళ్లలో ఆందోళన జరుపుతూ ఉన్నారు. అది పరాకాష్ఠకు చేరుకోకముందే జిల్లా కలెక్టర్ గారు నేను తక్షణ చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీద ప్రజలు కూడా ఎక్కడికక్కడ కదిలి కార్యాచరణ ఎమ్మెల్యేలు, మంత్రులు, అదే రకంగా అధికారులు వచ్చినటువంటి వాళ్ళు టీములుగా సమూహంగా పోయి అడిగి చేయటం అనేటువంటిది మంచిదనేటువంటిది సిపిఎం పార్టీగా మేము ప్రజానీకానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. జ్వరాల మీద, అధిక ధరల మీద తక్షణం జిల్లా అధికార యంత్రాంగం, అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి చేయాలి. ఒక తట్టు కరువు, ఇంకో తట్టు అదనంగా ఈ సమస్య 4 సంవత్సరాల నుంచి పంటలు లేకుండా నా నేతలు గిరిజనులు, హరిజనులు, అనున్నతీలుగా ఉన్నటువంటి ఒక పూట తినే ఒక పూట తినకుండా కొన్ని గిరిజన గ్రామాలు అయితే పూర్తిగా ఖాళీ చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. జ్వరాల నివారణ పంచాయతీలకు ఇచ్చేటువంటి డబ్బుల్ని పంచాయతీలకు ఏం చేయాలి, వాళ్ళు ఇచ్చినా లేవో తెలియదు. మున్సిపాలిటీకి ఇచ్చిన డబ్బుల్ని మున్సిపాలిటీలు ఖర్చు పెడుతూనే లేదు. ఇటువంటి పరిస్థితులు ఈరోజు ఉంది. ప్యాకింగ్ కానీ, తర్వాత స్ప్రే చేయడం కానీ, మురికి తీయటం కానీ, మరి బారుగోలు పల్లెల్లో కూడా ప్రతి గిరిజన కాలనీలో దానికి ఏం పట్టించుకునేటువంటి పరిస్థితి ఈరోజు అధికార యంత్రాంగం ఉందని సిపిఎం పార్టీగా మేము తెలియజేస్తాము. అధిక ధరలతో ప్రజలు అల్లాడుతున్నారు. నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలు పనులు లేక ఒక పక్క బాధలు పడుతూ ఈ తిండికి లేకుండా కనీసం పచ్చడి మీద కూడా యోగ్యత లేకుండా ఈ ధరల్లో అల్లాడుతున్నారు. ఈ బాధలు ప్రభుత్వం గుర్తించడం లేదు. ఎక్కడైనా వాళ్ళ బాధలు కనుక్కొని వాళ్ళకి నిత్యావసర వస్తువులు కూడా తగ్గించేదానికి కృషి చేయాల్సిందిగా మేము సిఐటి తరఫున డిమాండ్ చేస్తాము. దాని కార్యక్రమంగా రేపు నవంబర్ 2వ తేదీన 1,00,000 సంతకాలతో కలెక్టరేట్ ముట్టడి ధర్నా కార్యక్రమం చేస్తాము. ఈ అధిక ధరలు కానీ ప్రతి సమస్యల మీద అన్నిటి మీద రాష్ట్రం మరి ఆరోగ్య సమస్యలు కూడా ఇప్పుడు ఎక్కడ చూసినా డెంగ్యూ వ్యాధులతో అల్లాడుతున్నారు. పేదలకు ఎక్కువగా వాళ్ళు పెద్ద హాస్పిటల్ చూపించుకునే పరిస్థితులు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అంతంత మాత్రం ఉంది. అందుకని ప్రభుత్వం గుర్తించి వాళ్ళ సమస్యలు కూడా ఆదుకునే విషయంలో సహకరించమని చేస్తున్నాము. అన్ని డిమాండ్లు కూడా మేము ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేసి కలెక్టరేట్ ముట్టడిలో కార్యక్రమం జయప్రదం చేయాల్సిన ప్రజలందరూ కూడా మేము సిఐటి తరఫున 2వ తేదీ కార్యక్రమం జయప్రదం చేయమని విజ్ఞప్తి. సిపిఎం నాయకుడు కాళేశ మాట్లాడుతూ రాజధాని శంకుస్థాపనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రానికి ఏ విధమైన హామీ ఇవ్వకపోవడం బాధాకరమని, సొంత పబ్లిసిటీ కోసం వందల కోట్ల రూపాయలు వృధా చేయడం బాధాకరమని అన్నారు.
మోడీ గారు వస్తారని వరాలు ఇస్తారు, ఆంధ్రదేశాన్ని బాగు చేస్తామని అనేక రకాలుగా ఈ నెలంతా దాని మీదనే ఉండి ఆ విధంగా పనిచేసి 400 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇంత హంగామా చేసి వచ్చిన మోడీ గారు వస్తే ఏం చేసినట్టు అస్సలు విషయం తెలియటం లేదు. అంటే ఎందువల్ల ప్రత్యేక హోదా ఇవ్వటం లేదంటే ఆంధ్రదేశంలో కానీ తెలంగాణలో కానీ బీజేపీ రాబోయే రోజుల్లో అధికారానికి రావాలనే ఉద్దేశంతో ఈ విధంగా మోడీకి కానీ వెంకయ్య నాయుడు కానీ చెప్పేసి ఉన్నారు, మీరు ప్రత్యేక హోదా ఇవ్వబాకండి, ప్రత్యేక హోదా ఇస్తే మేము రాలేము, నువ్వే ఎక్కడో ఏదో రాష్ట్రానికి పోయి రాజ్యసభలో ఎన్నికవుతూ వస్తుండవు, నీకు బుద్ధి లేదా అని ఈ విధంగా వెంకయ్య నాయుడు వాళ్ళు లక్ష్మణ్ కానీ కృష్ణారెడ్డి కానీ వీళ్ళంతా చెప్పి బీజేపీ వాళ్ళు రానికుండా ఆ విధంగా చేస్తూ ఉన్న సంగతి బీజేపీ దీనికి ముఖ్య కారణం. ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం బీజేపీ రాబోయే 2 రాష్ట్రాలు అధికారానికి రావాలనే ఉద్దేశంతో ఇక్కడ కనుక ప్రత్యేక హోదా చేస్తే ఇక్కడ చంద్రబాబు అధికారంలో మళ్ళా వస్తాడనే ఉద్దేశంతో ఈ విధంగా చేయడం లేదు. ఆయన వచ్చినప్పటికీ కూడా అందుకోసమే ఏమీ హామీలు ఇవ్వకుండా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళంతా ఇప్పుడు తర్వాత వాళ్ళంతా నిరాశకు లోనైపోయారు. ఇప్పటి నుంచే మరలా ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీలు కలిసి పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సిటిఎన్ కబుర్లు నేటికి సమాప్తం.